దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. యోహాను దేవుని యొక్క హృదయాన్ని ప్రతిబింబిస్తూ అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రేమ గురించి, మరి దేవునిలో మనం ఎలాగున ఆ లోతుల్లోకి ఎలా వెళ్ళి జీవించాలి, వెళ్ళి జీవించేటప్పుడు ప్రభువును మనము ఎలాగున ఎరిగి ఉండాలి, ఎరిగి ఉన్నామని చెప్పుకున్న వాళ్ళు మన అనుదిన జీవిత యాత్రలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. మరి అనేక మంది గొప్ప గొప్ప వారు దేవుని ఎరిగి వాళ్ళు ఏ విధమైన కార్యాలు చేశారు, మరి మన అనుదిన జీవితంలో కూడా ప్రభు ఎరిగి ఉన్న మనము ఎటువంటి విధంగా ప్రభు కొరకు జీవించాలి అనే విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. మరలా ఇక్కడ ప్రేమనే అంశాన్ని తీసుకొస్తూ, ప్రేమలో మరి అది మనం పరిపూర్ణులు కావాలంటే మనం ఏమి చేయబడాలని భక్తుడు ఇక్కడ ఉద్ఘాటన చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఈ యొక్క థీమ్ అంతా కూడా ఆయన పత్రికలు గాని, ఆయన యొక్క మరి సువార్త గాని చూస్తే గనక దేవుని ప్రేమ గురించి ప్రాముఖ్యంగా పత్రికలలో ఆయన దేవుని ప్రేమ అసలు ఎంత లోతైనది, దేవుని ప్రేమను మానవుడు అర్థం చేసుకుని ఆ ప్రేమలో వేరుపారినప్పుడు అతని జీవితము ఎట్టి విధంగా మారిపోద్దని తన అనుభవంలో నుంచి యోహాను రాస్తున్నట్లుగా చూడగలము. దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో మరి నిజంగా పరిపూర్ణం కావాలంటే ఆ వ్యక్తి ఏమి చేయాలి అని ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నట్లుగా మనం చూడగలము. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే వాగ్దానాల కొరకు కనిపెడతాం, కానీ ప్రతి వాగ్దానం వెనుక ఒక కండిషన్ ఉంటదండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు వాడు కండిషన్ సప్లై అని రాస్తాడు కదా. అంటే అట్టి విధంగా ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు మనం పొందుకోవాలంటే ఒక ఆజ్ఞను మనం పాటించబద్దులమైన ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ పరాకాష్లోకి మనం వెళ్ళాలంటే మనము చేయవలసిన ఒక పని ఏంటంటే ఆయన వాక్యాన్ని మనము గైకొనాలి. ఆయన యొక్క వాక్యాన్ని గైకొనుట ద్వారా మనలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుందని. అంటే ఈ ప్రేమకు సాక్ష్యంగా అవి మరి ఆ విధేయత అనేది ఎంతగా మన జీవితాలలో పనిచేస్తుందంటే, దేవుని వాక్యాన్ని మనం పాటించుట అనేది, అంటే ఆయన వాక్యాన్ని గైకొనుట అనేది ఆయన పట్ల మనకున్న ప్రేమకు ఒక స్పష్టమైన వ్యక్తీకరణగా మనం అనుకోవచ్చు. దేవుని పట్ల నిజమైన ప్రేమ మన క్రియల ద్వారా మన యొక్క మనము ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా వ్యక్తమవుతున్నట్లుగా చూడవచ్చు. అంటే దేవుని ప్రేమలో మనం పరిపూర్ణత చెందాలి, పరిపక్వత చెందాలి అని దేవుని ఉద్దేశమైనట్లుగా, అందుకే పదే పదేగా నా వాక్యాన్ని గైకొనండి, నా ఆజ్ఞలు పాటించండి, మరి నాలో నిలిచి ఉండండి ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ ప్రేమలో మనం పరిపూర్ణులుగా పరిపక్వత చెందిన వారుగా, అంటే ఈ యొక్క మన ఆంతరంగిక స్వభావం కూడా మరి మనలో రూపాంతర చెందబడాలని, లోపల ఉన్న ఇన్నర్ బీయింగ్ కూడా రూపాంతరం చెందబడాలనే ఒక ఉద్దేశం కలిగినట్లుగా మనము చూడగలం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని పాటించుట లేకుంటే గైకొనుట ద్వారా మనము ఆయనలో ఉన్నామనే ఆ నిశ్చయితలో కొనసాగబడటం అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఇది కేవలం ఒక ఫీలింగ్, ఒక భావంతో కూడింది కాదు, గాని ఇదేంటంటే ఆ యొక్క బోధలకు, ఆ యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించడం మీద ఆధారపడినట్లుగా చూడగలము. అంటే మరి దేవుని వాక్యాన్ని పాటించటానికి
పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడుచుట, ఈ పరిశుద్ధాత్మతో మనం నింపబడుట, పరిశుద్ధాత్మలో మనం ఎదుగుట, ఆ పరి ఆ ప్రేమలో మనం పరిపూర్ణమగుటం అంటే గనక ఆత్మ చేత నడిపించబడుతూ, ఆత్మ చేత నింపబడుతూ, ఆత్మ అభిషేకాన్ని మనము పొందుకొనుట. అంటే మన లోపల ఒక ప్రక్రియ జరుగుతా ఉంటదండి. లోపల అంతరంగంలో ఒక ప్రాసెస్ మనలో జరుగుతా ఉంటది. అంటే మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని మరి మరి గైకొనటానికి, పాటించటానికి, మరి మనము విధేయత చూపిస్తూ సంఘంలో ఉన్న వారందరితో కూడా మనము ఆ ప్రేమలో మమేకం కావాలనేది మరి దేవుని ఉద్దేశం అనేది. ఎవరైనా సరే ఆయన మాటను పాటించామా, ఆయన మాటను గైకొన్నామా? గైకొనటం, పాటించడం అంటే ఏంటంటే అది కేవలము ఆయన ఆజ్ఞలను పాటించుట, దేవుని ప్రేమించుట కదా, ఆయనలో వేరుపారి ఉండుట, ఆయన ప్రేమను అర్థం చేసుకునుట, ఆయన ప్రేమలో మనము పరిపూర్ణులుగా చేయబడుట. ద్వితీయోపదేశకాండము 6 అధ్యాయము 17 వచనములో దేవుడు ఇశ్రాయేలుకు కట్టడ దయచేశాడు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను. అది వాళ్ళకి ఖచ్చితంగా ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆజ్ఞలన్నిటినీ వారు తప్పనిసరిగా పాటించాలని, వారికి ఒక 10 ఆజ్ఞలను ఒక నిబంధనగా చేసి దేవుడు ఆ నిబంధన పలకల మీద చెక్కి ఇచ్చాడు. వాటిని ఎలాట జాగ్రత్తగా నువ్వు ఆచరించాలి, నువ్వు గైకొనాలి, మరి వీటన్నిటిని నువ్వు అనుసరించాలని దేవుడు వారికి ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా మనము చూడగలము. కానీ అది నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి అది కేవలము రాయబడిన ధర్మశాస్త్రము అది కాదండి. అది క్రీస్తు యొక్క కృప ద్వారా ప్రేమకు ప్రతిస్పందనగా మరి ఆయన వాక్యాన్ని గైకొని ఆయనలో మనము జీవిస్తాము. ఇది మనం అర్థం చేసుకోవాలంటే క్రీస్తు ప్రభు స్వయంగా తను చెప్పిన మాటను మనము ధ్యానిద్దాము. యోహాను సువార్త 8 అధ్యాయము మరి 55 వచనములో యూదులకి ప్రభువుకి మధ్య చిన్న సంభాషణ జరుగుతా ఉన్నది. మరి ఆ సంభాషణలో మా దేవుడు తండ్రి, మరి పరలోకమందున్న తండ్రి, మా దేవుడు మా తండ్రి అని సంభాషణ జరుగుతా ఉన్నది. ఆ సంభాషణలో ప్రభు అంటున్నాడు, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడునై ఉందును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. నేను ఆయనను ఎరిగి ఉన్నాను, మీరు ఎరిగిలేరు. ఆయనను నా తండ్రి అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు ఆయన ఎరిగిలేరు. ఎందుకు? ఆయన ఎరిగి ఉండి కూడా మీరేం చేస్తున్నారు? ఈ వాక్యాన్ని మీరు తృణీకరిస్తున్నారు. స్వయంగా మరి కుమారుడుగా దిగి వచ్చిన నన్నే తృణీకరిస్తున్నారు. కానీ నేనైతే అలా కాదు. నేను ఆయనను ఎరిగి ఉన్నాను అంటే దానికి రుజువు ఏంటంటే ఆయన మాటను నేను గైకొనుచున్నాను. క్రీస్తు ప్రభు స్వయాన తండ్రితో తనకున్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుతున్నాడండి. నేను తండ్రి ఒకేలాగా ఎలాగున్నామో, తండ్రితో నేను ఎలాగునా మరి వేరుపారి ఉన్నానంటే గనక ఆయన మాట, తండ్రి ఏది పలుకుతున్నాడో, తండ్రి ఏది చెప్తున్నాడో ఆ మాటలన్నిటినీ నేను గైకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాటలు నాజ్ఞలు అంగీకరించి మరి నన్ను మరి విశ్వసించిన వాడే వాటిని మరి గైకొనుట, అనుసరించుట అనేది ప్రాముఖ్యమైన విషయం అండి. మనం చాలా సార్లు ఏం చేస్తున్నామంటే వింటున్నాం, మర్చిపోతున్నాం కదా. మనం ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం, ఎన్ని వాక్యాలు మన మెదడులోకి వెళ్తున్నాయి, మన హృదయంలోకి వెళుతున్నాయి కదా. మన లోపలికి అవి పెనిట్రేట్ అవుతున్నాయి. ఎన్ని వాక్యాలను మన హృదయంలో మనం పదిలపరచుకోగలుగుతున్నాం అంటే మరి ఆ వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు, దేవుని ప్రేమించువాడు అంటే ఈ వాక్యాన్ని, అంటే ఈ వాక్యాన్ని మనం ఎట్లా గైకొనగలము? మన లోపల అది నిబిడీకృతమైనప్పుడు, ఆ వాక్యము మనం నడిపిస్తున్నప్పుడు మన యొక్క
ప్రతి క్రియలో కూడా ఈ వాక్యము రిఫ్లెక్ట్ అవుద్దండి. లోపల ఉన్నదేదో మనిషి ముఖంలో కనపడుద్దంటారు. లోపల ఉన్నదేదో మాటల్లో బయటపడుద్దంటారు. లోకంలో సాధారణంగా చెప్పబడే మాట. అంటే మన లోపల వాక్యము నిబిడీకృతమై ఉంటే, ఈ వాక్యము నిజంగా మనం గైకొనేవారుగా, పాటించేవారుగా ఉంటే తప్పనిసరిగా అది మన క్రియలలో, ప్రవర్తనలో మరి ఇది రిఫ్లెక్ట్ అవుద్దని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే హ్మ్. ఆయన మాటలు మనం గైకొనుట అంటే ఏంటంటే, ఇక్కడ మరొక వచనం చూస్తే యోహాను 14:23లో గూడా నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో కలిసి మనం ఏకమవుతున్నాం అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రేమలో తండ్రి ప్రేమను మనం అనుభవిస్తూ మరి మనం జీవించాలంటే గనక దేవాది దేవుడే ఆత్మ స్వరూపుడుగా క్రీస్తు స్వ మరి స్వ మరి క్రీస్తు స్వారూప్యంలో మన లోపల వచ్చి వారు నివాసము చేస్తారండి కదా! మనం ఏం చెప్తాం? మన లోపల మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంటే దేవుని ఆత్మ మనలో నివాసము చేయుట అంటే ఎలాగున? ఆత్మ స్వరూపుడుగా, వాక్య స్వరూపుడుగా మనలో వారు మరి నిలిచి ఉన్నారు. ప్రభు అంటాడు, వాక్యము విని మరి దాన్ని విడిచిపెట్టువారు కాదు గాని దాన్ని గైకొనువారు ధన్యులంటాడు ఒక సందర్భంలో చూస్తే. అంటే ఈ వాక్యాన్ని ఎన్ని వాక్యాలు వింటున్నామని కాదు గాని, విన్న వాక్యాలలో ఎన్నిటిని మనము గైకొంటున్నాము అప్పుడు మనము ధన్యులుగా చేయబడతాం. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మరి నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అనంటే గనక దేవుని యొక్క కార్యాలు జరిగించయ్యా, ఆజ్ఞలు పాటించయ్యా అని చెప్తాడు. ఇక్కడ ప్రభు ఏం చెప్తాడంటే, నీవు జీవములో ప్రవేశించగోరని ఎడల ఆజ్ఞలు గైకొను అంటాడు. అక్కడ సంభాషణ జరుగుతా ఉంటది. ఆ సంభాషణలో మరి దేవుని ప్రేమించట ఏంటంటే గనక మరి ఆయన వాక్కును గైకొనుటే అని ప్రభు అక్కడ అతనితో మాట్లాడినట్లుగా, వాక్కు అంటే ఆజ్ఞలను గైకొనుటే. నిజంగా నువ్వు పరలోకం వెళ్ళాలని, నువ్వు నిత్య జీవంలో వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావా? ఈ వాక్యాన్ని గైకొనుటే అని అతన్ని హెచ్చరిక చేసినట్లుగా మనము చూడగలము. అప్పుడు ఈ వాక్యం గైకొన్నప్పుడు మనలో దేవుని ప్రేమ వేరుపారుద్దంట. ఆ ప్రేమలో మనము పరిపూర్ణులమవుతామంట. ఈ పరిపూర్ణము అనే మాట మరి గ్రీకు లో నుంచి మరి పదాన్ని తీసుకున్నారు. అంటే ఒక పరివర్తన శక్తిని అది ప్రతిబింబిస్తుందంట. ఈ యొక్క పరిపూర్ణత అనే పదము మరి మన లోపల అంతరంగంలో ఒక రూపాంతర యొక్క స్థితిని అది ప్రతిబింబిస్తుందంట. అంటే ఇది ఈ పరిపూర్ణత అనే దాన్ని దేవుని యొక్క ప్రేమలో మీరు పరిపూర్ణులుగా చేయబడతారు. ఈ మాట యొక్క యోహాను సువార్తలోనే ఈ దేవుని ప్రేమ పరిపూర్ణతలోకి వెళ్ళుతా అనేది ఎన్నిసార్లు మరి భక్తుడు రాస్తున్నాడని చెప్పదు. మొదటి యోహాను 4:12లో కూడా మరి మన లోపల ఈ యొక్క పరిపూర్ణత మరి ఆ పరిపూర్ణతలో మనము వేరుపారుతామని చెప్పి రాస్తున్నట్లుగా చూడగలము. గలతీ 5:22లో రాయబడిన ఆత్మ ఫలం మనం ఫలించామంటే కూడా ఈ దేవుని ప్రేమ మన లోపల ఒక పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడే ఈ యొక్క దేవుని గుణ లక్షణాలైన ఆ యొక్క ఆత్మ ఫలము మనం ఫలించగలమండి. ఒట్టిగా మనము ఆత్మ ఫలం ఫలించలేము కదా! వాటిని మనం చూస్తే ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మరి ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మన లోపల ఇవన్నీ మనం ఫలించాలంటే మనము ఈ పరిపూర్ణత కలిగిన స్టేజ్‌కి వస్తేనే, లేకపోతే ఒక నామినల్ వ్యక్తిగా ఉంటే మన లోపల ఈ ఆత్మ ఫలము ఫలించదండి. ఎప్పుడైతే ఈ వాక్యపు లోతులోకి మనం వెళ్తున్నామో అప్పుడే ఆ ఫలం అనేది ఆత్మలో ఫలించడనే కార్యము మనకు జరుగుద్ది. అంటే దేవుని ప్రేమించుట ద్వారా
ఒక పరిపూర్ణమైన స్టేటస్ కు మనం వెళ్తామని, అంటే ఫలించిన స్టేటస్ కు మనం వెళ్తామని, ఇది కేవలము క్రీస్తుతో ఐక్యపరచబడినప్పుడు మాత్రమే, వాక్యమైన క్రీస్తులో మనం ఐక్యమైనప్పుడు మాత్రమే ఈ పరిపూర్ణత అనే స్టేటస్ కు మనం వెళ్తామని మరి ఇక్కడ వాక్యం చెప్తున్నట్లుగా మనం చూడగలం. అంటే పరిపూర్ణ ప్రేమ అనే భావన మరి కొత్త నిబంధనలో మరి ఈ యొక్క యోహాను యొక్క మరి రైటింగ్స్ లో అది లోతుగా మరి ఆ పాతుకుపోయినట్లుగా మనము చూడగలము. అంటే పూర్తిగా నింపబడిన ప్రేమగా మనం అనుకోవచ్చు. ఈ ప్రేమ అనేది కేవలము అది ఒక భావోద్వేగం కాదండి. అప్పుడప్పుడు మరి పెళ్ళుబుకే ప్రేమ కాదది. అప్పుడప్పుడు మనలో మరి ఎవరి మీదనో ప్రేమ పుట్టుకొచ్చింది, అది కాదు. ఇది దేవునితో మరియు ఇతరులతో విశ్వాస యొక్క సంబంధాన్ని తీర్చిదిద్దే ఒక పరివర్తన శక్తిగా అనుకోవచ్చు. మామూలుగా సాధారణంగా మనకు కలిగిన ప్రేమలు ఎలా ఉంటాయంటే, మానవ సంబంధ బాంధవ్యాలలో నుంచి వాళ్ళు మనం ప్రేమించారా, మనం ప్రేమిస్తాం. వాళ్ళు మనకి ఏమైనా చేశారా, మనం చేస్తాం, వారికి తిరిగి చేస్తాం కదా. అంటే బేరీజు వేసుకున్న ప్రేమలు ఉంటాయి మనకి కదా. మరి ఎదుటివారు మనకి ట్రీట్ చేస్తే మనం దానికి తిరిగి రెసిప్రోకల్ గా మనం ఏదైనా చేస్తాం. కానీ ఈ ప్రేమ మరి యోహాను భక్తుల ద్వారా మనకు బోధించబడుతున్న ఈ ప్రేమ యొక్క పరిపూర్ణత అది కాదండి. ఎవరు మన ప్రేమించారని కాదు గాని, క్రీస్తును పోలిన ప్రేమ, దేవుని ప్రేమను పోలిన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ఏం చేశాడు, కుమారుని పంపించేశాడు. కుమారుడు లోకానికి వచ్చి తన ప్రేమ ఎటుతో రుజువు చేసుకుంటూ తన యొక్క ప్రాణాన్ని పెట్టివేశాడు. అంటే ఈ విశ్వాస జీవితంలో ఈ ప్రేమ పరిపూర్ణత చెందాలంటే తండ్రి కుమారులు ఎటువంటి ప్రేమ మానవాళి ఎడల చూపించారో ఇదే ప్రేమ మనలో చాలివారినప్పుడు నిజంగా ఎదుటి వారిని ప్రేమించే ఆ ప్రక్రియలో మనము కూడా మాదిరి కలిగిన జీవితం కలిగి ఉంటామండి. తండ్రి ఎటువంటి మాదిరి, కుమారుడైన క్రీస్తు ఎటువంటి మాదిరి మరి చూపించారో ఈ ప్రేమ విషయంలో మనము కూడా అదే అడుగు జాడల్లోకి వెళ్ళిపోతాం. అంటే నిస్వార్థమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, ఆశించని ప్రేమ, తిరిగి ఏం చేస్తారు బదులుగా నాకు ఏమిస్తారని ఆశించినటువంటి ఆ ప్రేమతో మనం ప్రేమిస్తాము. అంటే ఆ ఆ పరిపూర్ణత అనేది దేవుని యొక్క వాక్యాన్ని, ఆ ఆజ్ఞలను విధేయతతో మనం స్వీకరిస్తూ మన క్రియలలో అప్లై చేయటం అని మనం అనుకోవచ్చు. అంటే ఈ యొక్క ఆత్మ వరాలు మనలో ప్రజ్వలించాలంటే కూడా మనలో దేవుని ప్రేమ ఉప్పొంగాలండి. ఒట్టిగా మనకు కృపావరాలు వచ్చేవు కదా. దేవుని ప్రేమతో నింపబడే కొలది, ఈ వాక్యము అభిషేకము లోతులోకి వెళ్లే కొలది మనలో కృపావరాలు విస్తరిస్తాయి. ఒట్టిగా మరి రాయబడిన 9 కృపావరాలు మన మీద మరి అవి ఆ ప్రజ్వలించవు. ఆ యొక్క మరి హస్త నిక్షేపణ ద్వారా తిమోతికి పౌలు ద్వారా అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ఆది అపోస్తులకు అనుగ్రహించబడి నీకు నాకు కూడా ఈ ఆత్మీయ లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఈ కృపావరాలు కూడా మనలో ఆపరేట్ అవుతాయండి. అంటే దేవుని ఆ ప్రేమలో మనము వేరు పారుట ద్వారా మరి ఆ యొక్క పరిపూర్ణతకు మనము వెళుతున్నట్లుగా మనము చూడగలము. 1 యోహాను 4:17 అంటాడు, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అంటే మనము దేని కొరకు అసలు మనం సిద్ధపడుతున్నాం, మన ఆత్మీయ జీవితము దేని కొరకు సిద్ధపడతా ఉన్నది? తీర్పు దినం రాబోతుంది, ఖచ్చితంగా ఉంది. ఈ లోకమంతటికి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి తీర్పు దినం ఒకటి నియమించబడినది. కానీ ఆ దినాన ఈ ప్రేమలో వేరుపారిన వ్యక్తి యొక్క స్టేటస్ ఎలా ఉంటదంటే మనకు ఒక ధైర్యం ఉంటది. ఏంటది? మన ప్రేమ.
ప్రేమలో పరిపూర్ణము చేయబడ్డాము. ఆజ్ఞానుసారంగా మనం నడిచి ఉన్నాము. ఆయన వాక్యాన్ని మనం గైకొని ఉన్నాము కనుక దేవుడు ఎటువంటి విధంగా ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమైన అంటే ఈ దేవుని ప్రేమకు మనం ప్రతినిధులుగా ఉన్నామండి. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ మన లోపల ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక బీదల ఎడల, ఒక దిక్కులేని వాడి ఎడల, ఒక అవసరతలో ఉన్న వాడి ఎడల, ఒక కన్నీటితో ఉన్న వారి ఎడల, అంతే కదా, ఒక మరి దిక్కుదోచని స్థితిలో ఉన్న వారి ఎడల, మరి నిరాదరణతో నిండిన వారిని ఎడల మనకి ఎలాంటి ప్రేమ వచ్చేస్తుందండి. అసలు వారి బాధ మన బాధగా అయిపోతున్నట్లుగా మనము ఆ ప్రేమ మనలో నుంచి జాలువారుద్దండి. అది దేవుని ప్రేమ. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎట్టి విధంగా ఉన్నాడో, ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టి వారమై ఉన్నాము. 18లో అంటాడు, ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అంటే దేవునిలో మనం నడిచే కొద్దీ, దేవునికి మనకు మధ్య ఒక అటాచ్‌మెంట్ అయిపోయే కొద్దీ, ఇప్పుడు దేవుడు మనకి మరి దేవుడని మనం తలుచుకుంటే ఇప్పుడు మనము ఒక భయము కలిగిన భావన మనకు కలుగుద్దా? లేకుంటే ఒక ఒక హాయైన లేకుంటే ఒక క్లోజ్‌నెస్ కలిగిన భావన కలుగుద్దా? దేవుడు అనుకోగానే కదా! ఆయనెక్కడో ఆకాశమందున్నాడు. ఆయనెక్కడో మరి వెలుగుగా తేజోమయంగా ఉన్నాడు అనిపిస్తదా? దేవుడు అనగానే నావాడు, నాకు సహాయకుడు, నా రక్షకుడు, నా ప్రతి పరిస్థితిలో మరి నా చెయ్యి పట్టి నడిపించువాడని మనకేం కలుగుద్ది? ఒక ధైర్యం వస్తది. ఈ ప్రేమలో ఏముందండి? భయం లేదు. దేవుని ప్రేమతో మనం నింపబడే కొలది, ఆయనతో మనము ఐక్యపరచబడే కొలది, ఈ యొక్క లోకంలో ఉన్న భయాలన్నీ కూడా మనలో పటాపంచలైపోతాయండి. దేవుని గురించిన భయం మనలోకి వెళ్ళిపోద్ది. భయం ఉంటది. భయభక్తులు కలిగిన జీవితంతో మరి ఆయనకు చూపించవలసిన ఆ యొక్క భయము, భక్తి మనం కలిగి ఉంటాం. కానీ అది దేవుని సమీపించడానికి భయము కాదది. దేవుని యొద్దకు వెళ్ళటానికి సంబంధించిన భయము కాదది. ఈ యొక్క పరిపూర్ణమైన ప్రేమలోకి వచ్చినప్పుడు ఇదొక మన లోపల నుంచి ఆ భయము వెడలిపోతా ఉంటదండి. అంటే పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే, అంటే మన మీదున్న శిక్ష తొలగించబడింది అనే ఒక నిశ్చయిత, ఒక నిర్ధారణ మనకు కలిగి ఆ ప్రేమలో మనము పరిపూర్ణులుగా మనము చేయబడుతున్నాము. అంటే పరిపూర్ణ ప్రేమ మరి ఆయన వాక్యాన్ని మనం గైకొనుట ద్వారా ఆ దేవుని ప్రేమ మనలో కంప్లీట్‌గా వేరుపారుతున్నట్లుగా మనము చూడగలము. ఈ యొక్క ఈ ఈ రాయబడిన ఈ పత్రిక అంతటిలో కూడా యోహాను వివరిస్తున్న ఈ యొక్క విషయాలు మనము చూస్తే గనక ఆయన తీసుకున్నటువంటి అంశాలన్నీ గూడా చెప్పిన మాటని ఆయన రకరకాలుగా వివరించి చెప్తా ఉన్నాడు. దేవుని ప్రేమ గురించి చెప్పిన, వాక్యం గురించి చెప్పిన, లేకుంటే ఆయన మరి మరి సత్యం గురించి మాట్లాడిన, దేవుడు మరి ఎటువంటి వాడని ఆయన అభివర్ణించినా కూడా, ఆయనతో కలిగి జీవించవలసిన సహవాసం గురించి మాట్లాడినా కూడా, ఇవన్నీ కూడా ఆయన క్రీస్తు ప్రభుతో కలిగిన అనుబంధములో నుంచి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే విశ్వాసులమైన మనము మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మరి మనము ఆ యొక్క ప్రేమలో వేరుపారై ఉండాలని, ఆ ప్రేమలో పరిపూర్ణులుగా చేయబడాలని మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి ఇక్కడ భక్తుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే గనక, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఇప్పుడు మనకెంత ధైర్యం ఉందంటే దేవుని సన్నిధికి వెళ్ళగానే ఒక్క మాట కళ్ళు మూసుకోగానే తండ్రి అని మనం పలకగానే కదా, ఆయన కుమారుడా, ఏంటి కుమార్తె అని నన్ను మన్ని
తిరిగి పలకరించేంత అంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యాల్లోకి మనం వచ్చి వేసాము. యేసు నామములో తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నానంటే ఆయన సన్నిధి మన ఆవరిస్తా ఉన్నది. అంటే ఆ ప్రేమలో మనం వేరు పారే కొలది మనం ఏం చేయబడుతున్నామండి? రూపాంతరం చెందుతున్నాం. ఆయన స్వారూప్యానికి మార్చబడుతున్నాం. ఆయన పోలికలోకి మనం మార్చబడుతున్నాం. క్రీస్తు ప్రభు ఎలాగున తండ్రికి విధేయత చూపించి ఆయనను మరి మాటలను గైకుంటూ వచ్చాడు. ఆయనను వెంబడిస్తున్న మనము కూడా ఇప్పుడు ఎలాగున ఆ తండ్రి యొద్దకు భయము లేకుండా, మరి ఆయన ఎక్కడో దేవుడు, నేనెక్కడో ఈ భూమి మీద మానవుడిని, పాపిని అనే ఆ భావన లేకుండా స్వేచ్ఛగా ఇప్పుడు ఆయన కృపా సింహాసనం ఎందుకు మనము ధైర్యంతో రాగలిగిన కృప మనము పడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనము ఈ యొక్క కంప్లీట్‌నెస్ లోనికి, ఈ యొక్క మరి ఇంగ్లీష్ లో చూస్తే గనక ఒక చోటేమో పర్ఫెక్ట్ లవ్ అన్నాడు, పరిపూర్ణమైన ప్రేమకి. ఇంకొక చోటేమో ఫుల్‌నెస్ ఆఫ్ లవ్ అన్నాడు. ఇంకొక చోటేమో హోల్ హోల్ అని చెప్పేసి రాయబడి, అంటే పూర్తిగా, కంప్లీట్ గా, హోల్‌నెస్ గా, ఫుల్‌నెస్ గా, పర్ఫెక్ట్ గా ఆ ప్రేమలోకి మనము మార్చబడతామంట. హల్లెలూయా! అంటే ఇక తక్కువ కానీ, తేడా లేని అటువంటి ప్రేమ, ఆ పరిపూర్ణులతోకి మనం వస్తామని ఇక్కడ మనము మరి చెప్తున్నట్లుగా చూడగలము. ఎందుకంటే ఈ ప్రేమతో మనం నింపబడినప్పుడు దేవుని దగ్గరికి మనకు అరమరికలు లేవండి కదా! దే కదా! ఆయన మాటలు మనం గైకొంటున్నాము. ఆయన చెప్పినట్లే మనం చేస్తున్నాము. ఆయన పోలికలో మనం నడుస్తున్నాము. ఇక్కడ ప్రతి ప్రవర్తనలో ఆయన ప్రతిబింబిస్తున్నాము. ఇక్కడ మనకి ఆయనకి ఇంకా ఏమన్నా తేడా ఉంటదా? కాబట్టి మనము ధైర్యంగా ఆయన కృపా సింహాసనం యొద్దకు వెళ్లి మనం ఏమైనా దేవుని అడగొచ్చు. ఆయన యొద్ద అడిగి మనము వాటినన్నిటిని కూడా పొందుకోవచ్చు. మొదటి యోహాను 5:13, 14లో మనం చూచినట్లయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. అంటే ఈ దేవుని ప్రేమలోకి వెళ్ళే కొలది అసలు మనము ఏది అడిగితే అది మనము మరి ఈజీగా అడిగేయగలము, ఈజీగా పొందుకోగలము. అవునా కాదా? ఇంట్లో కుటుంబంలో తల్లి, తండ్రిని బిడ్డలు ఎలా అడిగి పొందుకుంటారు? విశ్వాసంతో అడిగేస్తారు. మమ్మీకి చెప్తే ఇది చేసేస్తది, డ్యాడీకి చెప్తే ఇది చేసేస్తాడని వాళ్ళు ఎట్టి విధంగా అడుగుతారు. మనము కూడా అంత ఈజీ యాక్సెస్ లో తండ్రి యొద్ద తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళి కుమారుడైన క్రీస్తు ద్వారా మనం అడుగుతున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా, అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏది దేవుని చిత్తమో ఎరిగి మనం ప్రార్థించడం కూడా ఎరిగి ఉంటాం. ఈ ప్రేమలో మనము పరిపూర్ణులు మగుచున్నామంటే అన్వాంటెడ్ థింగ్స్ ఏదైతే దేవునికి అయిష్టమైన అననుకూలమైన ఉన్నాయో, లోకానుసారమైనయో వాటిని అడగటం మనం మానేస్తామండి. దేవుని చిత్తమైన విషయాలు, ఆయన చిత్తానుసారమైన విషయాలు మనం అడుగుతాము. అంతేకాదు, అడిగేటప్పుడు మన లోపల ఎంత గొప్ప ధైర్యం ఉంటదంటే, మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగి ఉన్నవని మనము ఎరుగుదము. అంటే ఈ యొక్క ఈ పరిపూర్ణ ప్రేమ మరి ఈ యొక్క విశ్వాస జీవితంలో మరి ఒక్కదానితో ఒకటి మరి పెనవేయబడినట్లుగా ఒక్క స్వభావంలో నుంచి, లేకుంటే మరి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మతో పాటుగా మనము వారి యొక్క గుణ లక్షణాల్లోకి వెళ్ళి మరి వారి యొద్దకు మనము స్వేచ్ఛగా వెళ్ళి వారి చిత్తానుసారంగా మనం అడిగిన ప్రతి దానికి జవాబు పొందుకునేంత ప్రేమ లోతులోకి మనం వెళ్తాం. మనం ఎవరైనా సరే ఇంట్లో ఎవరైనా అధికంగా ఎవరిని ప్రేమిస్తామండి? మన మాట ఎవరు వింటారో వారిని ఎక్కువగా ప్రేమిస్తాం. మనకు అనుకూలంగా ఎవరు జీవిస్తారో వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. అవునా కదా? ఆ అనుబంధం, ఆ యొక్క అటాచ్‌మెంట్ డీప్‌నెస్ లోకి వెళుతా ఉంటది. మాట వినని వారి మీద సాధారణంగా మనసు పెట్టలేము. ఎవరైతే మాట విని లోబడుతున్నారో, మనం చెప్పిన మాటలు పాటిస్తున్నారో,
గైకుంటున్నారు. వారి చెప్పిన, వారు అడిగిన వాటిని మనం ఈజీగా వారి కొరకు ఏమైనా చేయటానికి ప్రయత్నిస్తాం. దేవుని యొద్ద కూడా అదే. ఈ ప్రేమలో వేరు పారే కొద్దీ, ఈ ప్రేమలో పరిపూర్ణులమయ్యే కొలది దేవుని యొద్దకు మనము మరి ఈజీగా యాక్సెస్ తో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. మనకి ఏది కావాలో ఆయన చిత్తంలో ఉన్న వాటన్నిటిని, కదా, దేవుడు ఎంత ప్రేమమయుడండి. మన కొరకు అన్ని ఆయన సిద్ధపరిచి పెట్టాడు, దాచిపెట్టాడు. దాచి ఉంచిన మేళ్ళు, సిద్ధపరిచిన మేళ్ళన్ని కూడా మనం అడుగుతుట తోడని, ఆయన చిత్తానుసారంగా అడుగుట తోడని మనకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో చూస్తే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉందురు. అంటే ఇక్కడ పరిపూర్ణత, మరి దేవుని యొక్క పరిపూర్ణతలోకి మనము వస్తున్నాము అంటే గనక, ఆ ప్రేమ పరిపూర్ణతలోకి మనము వస్తున్నామంటే అర్థం ఏంటంటే, మరి ఆ ఆయన పరిపూర్ణుడు కాబట్టి మన యొక్క లెవెల్, మన స్టేటస్ కూడా ఏంటండి, ఆయన వలె మనం పరిపూర్ణులుగా చేయబడాలి. అంటే ఆ పరిపూర్ణతకు అర్థం ఏంటంటే, అక్కడ భక్తుడు చెప్తున్నాడు, భక్తుడు కాదు, ఇది ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఇది. దేవుడు పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులుగా చేయబడాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు పొరుగువాని ప్రేమించి శత్రువుని మరి ఆ వారి గురించి మీరు ప్రార్థన చేయాలి. అంటే మీరు శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేసేంతగా, అంతగా ఆ ప్రేమలో మీరు వేరు పారుతారు. వేరు పారిన మీరు ఇప్పుడు మీరు ఎలాగున పరిపూర్ణులుగా చేయబడుతున్నారండి అంటే, తండ్రి పోలికలోకి, తండ్రి స్వభావంలోకి, తండ్రి గుణలక్షణంలోకి మీరు కూడా వెళతారు కదా. ఆయన ఆజ్ఞలు గైకొనినప్పుడు దేవుని ప్రేమ మీలో పరిపూర్ణమవుద్దంటే ఏంటది? దేవుడు ఎట్టి విధంగా క్రీస్తు ప్రభు ద్వారా ఈ మానవాళిని క్షమించి, ఎవరెవరైతే మరి దేవునికి శత్రుత్వం ఉన్నారో, ఆ దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ శత్రుత్వాన్ని మరి ఆయన మరి రిమూవ్ చేసేసి, ఆ శత్రుత్వాన్ని ఆయన తీసివేసి ఎలాగున మానవులతో ఆయన సమాధాన పడ్డాడు. ఆ విధంగా మనము కూడా ఆ దేవుని ప్రేమలో పరిపూర్ణులమయ్యామంటే, ఆ పరిపూర్ణత, దానికి కొలమానం ఏంటంటే, దేవుడు పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండుదురు. హల్లెలూయా. కాబట్టి ఈ పర్ఫెక్షన్స్ కి, ఈ పర్ఫెక్ట్ లోకి మనము రావాలని అంటే, ఎటువంటి వారినైనా క్షమించేటువంటి ఆ యొక్క గుణ లక్షణాన్ని మనము ధరించుకోవాలి. మన హింసించే వారినైనా ప్రేమించగలిగిన ఆ ప్రేమ, ఆ లోతులోకి మనం వెళ్ళాలని, అది దేవుని యొక్క గుణ లక్షణము, దేవుని స్వభావము. నీవు నేను ఆ ప్రేమ, ఆ పరిపూర్ణమైన ప్రేమ ధరించాలని, దేవుని వలె పరిపూర్ణులుగా చేయబడాలని ఇక్కడ భక్తుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, క్రీస్తు ప్రభు పరిపూర్ణుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనము కూడా ఈ పరిపూర్ణతలోకి మనం వచ్చుదుము గాక. కేవలము దీనికి మూలవాక్యం ఏంటంటే, ఆయన ఆజ్ఞలు గైకొనుట, గైకొని వాటిని అనుదిన జీవితంలో వాటిని గైకుంటూ మనం కొనసాగుతున్నప్పుడు ప్రభు యొక్క పోలికలోకి మరియు ఆ యొక్క గుణ లక్షణాలు ధరించే వారిగా మార్చబడతాము. ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నట్లుగా మనము కూడా ప్రేమమయంగా మార్చబడతాము. అంతేకాదు, ఆ ప్రేమలో ఆ పరిపూర్ణతను మనము అచీవ్ చేస్తాం. విల్ బికమ్ పర్ఫెక్ట్, విల్ బికమ్ ఫుల్నెస్ ఆఫ్ ఫిల్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్, విల్ బికమ్ లవ్ ఆఫ్ హోల్నెస్. ఆ ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమలోకి మనం వెళ్తామని మరి ఇక్కడ భక్తుడు మనకి హెచ్చరిక చేస్తున్నట్లుగా, మనకు అర్థం చేస్తున్నట్లుగా మనం అనుకోవచ్చు. కనుక అట్టి ప్రేమలో మనం పరిపూర్ణులుగా చెందుదుము కాక. దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.